స్టాక్ మార్కెట్ ఇస్ అ గ్యాంబ్లింగ్? నో, ఇట్ ఈస్ అ స్కిల్. ఇక్కడ టూ టైప్స్ ఉంటారు, ఒకటి ఇన్వెస్టర్స్, ఇంకొకటి ట్రేడర్స్. ఇన్వెస్టింగ్ అనేది ఒక స్కిల్. ఇన్వెస్టింగ్ చేసేటప్పుడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చెక్ చేసుకుంటారు, మార్కెట్ ట్రెండ్ చెక్ చేస్తారు, కంపెనీ పెర్ఫార్మెన్స్ చెక్ చేస్తారు, ఎకనామిక్ కండిషన్ చెక్ చేస్తారు, ఇలా ఎక్సెట్రా చాలా ఉంటాయి. ప్రతిదీ చెక్ చేసి ఒక కంక్లూజన్ కి వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారు. ఎగ్జాంపుల్ వారెన్ బఫెట్. వారెన్ బఫెట్ ఇప్పుడు ఒక స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న స్టాక్ లోనే ఇన్వెస్ట్ చేస్తారు, లైక్ యాపిల్, కోకోకోలా, ఎక్సెట్రా. ట్రేడింగ్ విషయానికి వస్తే ట్రేడింగ్ ఈజ్ ఆల్సో ఎ స్కిల్. ఇక్కడ మీరు టెక్నికల్ అనాలిసిస్ చేయాలి ఉంటుంది, స్ట్రాటజీస్ బిల్డ్ చేయాలి ఉంటుంది, రిస్క్ మేనేజ్మెంట్ ఉంటుంది, మనీ మేనేజ్మెంట్ ఉంటుంది, సైకాలజీ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఇక్కడ చాలా ఉంటుంది. ఇక్కడ కూడా మీరు కళ్ళు మూసుకొని ర్యాండమ్ గా బై సెల్ చేస్తుంటే అది ట్రేడింగ్ అవ్వదు. అక్కడ ట్రేడింగ్ అనేది గ్యాంబ్లింగ్ కాదు, మీరు గ్యాంబ్లర్ అన్నమాట. సో ఎలాంటి బిజినెస్ చేసినా దాన్ని ఎప్పుడు మీరు గ్యాంబ్లింగ్ లా తీసుకోకూడదు. అంటే డబ్బులు పెట్టామా డబ్బులు వచ్చాయా కాదు, మీరు ఎంత కష్టపడుతున్నారు, ఎంత వర్క్ చేస్తున్నారు, దాని మీద ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటది. సో ఎప్పుడు దేన్ని మీరు గ్యాంబ్లింగ్ అనుకోవద్దు, ఏది గ్యాంబ్లింగ్ కాదు. ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యూ. ఇఫ్ యు ఆర్ ఎ గ్యాంబ్లర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ గ్యాంబ్లింగ్.